హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము తెలుగు కంటెంట్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి. ఇది రీసెంట్‌గా మనకు టెట్ జరిగింది కదా ఏపీలో. ఆ పేపర్ అండి ఈ పేపరు. అక్కడి నుంచయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఈ తెలుగు ఎస్‌జీటీ వాళ్ళకి మనకి కంటెంట్ నుంచి 8 మార్క్స్‌కి, మెథడాలజీ నుంచి 4 మార్క్స్‌కైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్కూల్ అసిస్టెంట్‌లో 40 మార్క్స్‌కైతే మనకి తెలుగుంటుందండి. స్కూల్ అసిస్టెంట్‌కి మనకి హాఫ్ మార్క్ ఉంటుంది కాబట్టి, మనకి 80 బిట్స్ అయితే వస్తాయి. ప్లస్ మెథడాలజీ 20 మార్క్స్ అంటే 40 బిట్స్ అయితే వస్తాయి. అందుకనే ఈ తెలుగు పేపరు రీసెంట్‌గా జరిగింది కాబట్టి, మనకి న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచే ఉన్న సిలబస్ ఉంటుంది కాబట్టి, నేను ఈ పేపర్‌నైతే తీసుకున్నాను. ప్రతి ఒక్కరైతే పేపర్‌నైతే చేయండి. ఎస్‌జీటీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతది. ఇవి ఎలాంటి బిట్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి, ఎగ్జామినర్ క్వెషన్ ఏ విధంగా అడుగుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తాయండి. ప్రతి ఒక్కరైతే ఈ పేపర్‌నైతే ట్రై చేయండి. చేయడానికైతే ట్రై చేయండి. అందుకనే నేను ఈ పేపర్ అయితే తీసుకున్నాను. మీరు ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలా చేయడం వలన మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందుకనే నేను ఈ విషయం అయితే చెప్తున్నానండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీరు రేపు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఇప్పుడు చేసుకొని మళ్ళీ ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఒకసారి అయితే రివిజన్ చేయండి. ఇలాంటి బిట్ పేపర్స్ మీరు చేయడం వలన మీ ప్రిపరేషన్ ఎంతవరకుంది, ఏ చాప్టర్‌లో మీరు బిట్స్ చేయలేకపోతున్నారు అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు బిట్ పేపర్ అయితే కంపల్సరీగా చేయాలి. మా ఛానల్‌లోనే కాదు, మీరు ఎక్కడైనా బిట్స్ దొరికితే ఆ బిట్స్ అయితే చేయండి. ఇప్పుడు మనకి రీసెంట్‌గా మనకి బుక్స్ మారాయి కాబట్టి, ఆ బుక్స్ నుంచి ఉన్న బిట్స్ మాత్రమే చేయండి. మా ఛానల్‌లో సిలబస్ అయితే నేను అప్‌లోడ్ అయితే చేశానండి. ఆ సిలబస్‌లో ఏముందో అవే టాపిక్స్‌నైతే మీరు డీఎస్సీకైతే చదవండి. ఎందుకంటే మీరు అవే టాపిక్స్‌లో ఉన్నవే చదివితేనే అక్కడ ఎగ్జామ్‌లో మీరైతే రాయగలుగుతారు. ఇప్పుడు టైం కూడా లేదు కాబట్టి మీరు ఈ సిలబస్‌నైతే ఒకసారి ఛానల్‌లోకెళ్ళండి. ప్లే లిస్ట్‌లో నేనైతే అప్‌లోడ్ అయితే చేసి పెట్టాను. టీజీటీ సిలబసు, పీజీటీ సిలబసు ప్లస్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్, ఎస్‌జీటీ సిలబస్ కూడా అప్‌లోడ్ అయితే చేశాను. మనకి ఏ సబ్జెక్ట్ ఎన్నెన్ని మార్క్స్‌కైతే వస్తుంది. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఎగ్జామ్ ప్యాటర్న్ తెలవాలండి. ఎన్ని మార్క్స్‌కి వస్తున్నాయి మనకు. ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్క్స్‌కొస్తున్నాయి, పీఐఈ ఎన్ని మార్క్స్‌కొస్తున్నాయి, కంటెంట్ ఎన్ని మార్క్స్‌కొస్తుంది, మెథడాలజీ ఎన్ని మార్క్స్‌కొస్తుంది. ఇలాంటివన్నీ మీకు తెలిస్తేనే ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేది మీకు సిలబస్ తెలిస్తే మీరు ఈజీగా అయితే ఎగ్జామ్‌నైతే రాయగలుగుతారు. అందుకని ఫస్ట్ ఆ విషయాలైతే తెలుసుకోండి. ఆ విషయాలకు మీరు వాటిని తెలుసుకోవాలంటే నేను ఛానల్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. మీరు ఛానల్‌ని ఓపెన్ చేసేసి మీరు చూసుకుంటే దాంట్లో అయితే మీకు తెలుస్తుంది. అందుకనే మీరు ఛానల్‌లోకెళ్ళి ఆ వీడియోస్‌నైతే ఒకసారైతే వీడియో అయిపోయిన తర్వాతైతే ఒకసారైతే చూడండి. ఇలాంటి తెలుగు బిట్స్ నేను ప్లే లిస్ట్‌లో కూడా కొన్నైతే పెట్టడం అయితే జరిగిందండి. అవి కూడా మీరు ప్లే లిస్ట్‌లోవి ఒక్కొక్క పేపర్‌నైతే మీరు ప్రతిరోజైతే చేయండి. మీకు టైం ఉన్నప్పుడు మీరు చేయడానికైతే ట్రై చేయండి. ఇవైతే ఫస్ట్ చేస్తే మీరు ప్రిపరేషన్‌లో కూడా మీరు ఎలా చేయాలి, బిట్స్ ఎలాంటివొస్తున్నాయి, ఇలా కూడా వస్తారా అనేది తెలుస్తది కాబట్టి మీరు ఏ వేలో చదవాలనేది మీకు ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వెషన్, వ్యాసం అనే దానిని ఒకప్పుడు ప్రమేయము, సంగ్రహము, ఉపన్యాసము అనే పేర్లతో పిలిచేవారు. మొదటగా స్వామినేని ముద్దు నరసింహనాయుడు గారు వ్యాస రచన చేపట్టి ప్రచురించారు. హితసూచని అనే పేరున వ్యాస సంపుటాల్ని 1862లో వెలువరించారు. విద్యా ప్రమేయము, వైద్య ప్రమేయము వంటి 8 ప్రమేయాలు ఈ పుస్తకంలో వివరించబడుతున్నాయి అని నరసింహనాయుడు గారు తెలిపారు. స్వామినేని వారు వెలువర్చిన వ్యాస సంపుటి. ఫస్ట్ ఆప్షన్ ప్రమేయము, సెకండ్ ఆప్షన్ హితసూచిని, థర్డ్ ఆప్షన్ ఉపన్యాసము, ఫోర్త్ ఆప్షన్ సంగ్రహము. చూడండి దీనికి
ఇక్కడ ముద్దు నరసింహ నాయుడు గారు వ్యాస రచన చేపట్టి ప్రచురించింది ఏంటండి? హితసూచని. ఇక్కడ హితసూచని. మనకి ఒక పద్యమైన, గద్యమైన కంపల్సరీగా అయితే ఇస్తారండి. డిఎస్సిలో కూడా అలానే ఇస్తారు. టెట్ పేపర్ కాబట్టి మనకి టెట్‌లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. టెట్ పేపర్ మనకి 30 బిట్స్ అయితే ఉంటాయండి. మెథడాలజీ, కంటెంట్ 2 కలిపి 30 బిట్స్ అయితే ఉంటాయి. టెట్ వాళ్ళు కూడా మనకి 6 మంత్స్‌కి ఒకసారి అయితే టెట్ పడుతుంది. టెట్‌కి కూడా ఈ పేపర్ యూజ్ అవుతుంది. మీరు టెట్ పేపరే అండి ఇది. టెట్ కూడా మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇదైతే చెయ్యండి. నీతి చంద్రిక అనే వచన గ్రంథాన్ని చిన్నయ సూరి వెలువరించారు. నీతి చంద్రికను మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహ అని విభజించిన మొదటి రెండు రెం మొదటి రెండే చిన్నయ సూరి రచించారు. ఈయన మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము అని విభజించిన మొదటి 2 మాత్రమే చిన్నయ సూరి రచించారంట. ఈ కథలో పాత్రలు పశుపక్షాదులు, కాకము, కూర్మము, మృగము, మూషికాలతో కథలు చెప్తూ నీతి బోధించటము మిత్రలాభంలోని అంశము. పింగళ సంజీవకములు అనే సింహము, వృషభము మరియు కరటక దమనకాలనే జంబుకాలతో మిత్రభేదం కథ చెప్పబడింది. మిత్రలాభంలో వీటితో కథలు చెప్తూ నీతిని బోధించారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ కాకి, సింహం, నక్క, ఏనుగు. సెకండ్ ఆప్షన్ కాకి, పావురము, సింహము, ఏనుగు. థర్డ్ ఆప్షన్ కాకి, వరాహము, ఏనుగు, ఎలుక. కాకి, తాబేలు, జింక, ఎలుక. చూడండి, కాకి, తాబేలు, జింక, ఎలుక అనేటివి దీనికి సమాధానం. ఎరుగు వాని దెలుప నెవ్వడైనను జాలు నెరుల వశముగాదు ఓగుదెల్ప ఏటి వంక దీర్ప నెవ్వరి తరమయా విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యాన్ని అనుసరించి సాధ్యం కానివి. ఫస్ట్ ఆప్షన్ మూర్ఖునికి తెలియచెప్పడము, ఏటి వంపును సరిచెయ్యడము. సెకండ్ ఆప్షన్ ఏటి వంపును సరిచేయటము, జిజ్ఞాస గల వానికి తెలియచెప్పడము. థర్డ్ ఆప్షన్ ఇసుక నుండి తైలం తీయడము, మూర్ఖులకు తెలియచెప్పడము. ఫోర్త్ ఆప్షన్ జిజ్ఞాస గల వారికి తెలియచెప్పడము, ఏటి నుండి నీటిని తోడడము. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా మీరు ఎన్ని బిట్స్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మూర్ఖునికి తెలియచెప్పడము, ఏటి వంపును సరిచెయ్యడము అనేది సరైన సమాధానం. పాలను గలసిన జలమును బాల విదంబుననే యుండు బరికింపంగా బాల చవిజేరుచు గావున బాలిషుడగు వాని పొందు వలదుర సుమతి. పై పద్యములో నీటితో పోలిక ఉన్న వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ బాలుడు, సెకండ్ ఆప్షన్ శ్రేష్ఠుడు, థర్డ్ ఆప్షన్ మేఘుడు, ఫోర్త్ ఆప్షన్ మూర్ఖుడు. ఇక్కడ నీటితో పోల్చిన వానిని మూర్ఖుణ్ణైతే నీటితో పోల్చడం అయితే జరిగింది. సుమతి శతకం. సుమతి శతకాన్ని రచించింది బద్దెన అండి. 2 పద్యాలు ఇచ్చారు, 2 గద్యాలు ఇచ్చారు దీంట్లో. క్రింది వాటిలో రావూరి భరద్వాజ గారి నవల. ఫస్ట్ ఆప్షన్ విమల, సెకండ్ ఆప్షన్ అపరిచితులు, థర్డ్ ఆప్షన్ జలప్రళయము, ఫోర్త్ ఆప్షన్ కీలుగుర్రము. ఇక్కడ రావూరి భరద్వాజ్ గారికి నవల, ఫస్ట్ నవల ఏంటంటే విమల అనేది ఈయన మొదట రాసిన నవల అండి. ఇప్పుడు అపరిచితులు, జలప్రళయము, కీలుగుర్రము ఇక్కడ ఈయన నవల ఫస్ట్ నవల అయితే కాదండి ఇది. అపరిచితుడు అనేది ఫస్ట్ రచించిన రచన ఈయన. ఇక్కడ మనకి నవల అడిగారు. నవల అంటే జల ప్రళయము. ఈయనది నవల జల ప్రళయం.
ఈ రావూరు భరద్వాజి చాలా ఇంపార్టెంట్. ఈయనకి మనకి జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం అయితే జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. పెన్నీటి పాటలోని ఇతివృత్తం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ప్రకృతి వర్ణన, సెకండ్ ఆప్షన్ భాషాభిరుచి, థర్డ్ ఆప్షన్ పర్యావరణము, ఫోర్త్ ఆప్షన్ సామాజిక అంశాలు. పెన్నీటి పాటలోని ఇతివృత్తం ఏమిటి? ఫస్ట్ పర్యావరణం. ఇప్పుడు మనకి ఈ సిలబస్‌లో ఇచ్చారండి. ఇతివృత్తాలు, పాత్రలు, నేపథ్యము, కవి, కవి పరిచయము, పాఠం పేరు, కవి ఇలా అయితే వాటి నుంచి అయితే మనకి 2 ఆర్ 3 బిట్స్ అయితే వస్తున్నాయి. మీరు సిలబస్‌ని ఒకసారి అయితే చూడండి. దాంట్లో మనం ఎలా చదవాలి అనేది కూడా నేను సిలబస్‌లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ సిలబస్ వీడియోనైతే మీరు ఒకసారి చూడండి. క్షమ కలిగిన మెచ్చు శౌరి సద సదయుడు తండ్రి. ఈ పద్య పాదంలో శౌరి అనగా ఫస్ట్ ఆప్షన్ శూరుడు, సెకండ్ ఆప్షన్ శ్రీకృష్ణుడు, థర్డ్ ఆప్షన్ అర్జునుడు, ఫోర్త్ ఆప్షన్ ధర్మరాజు. ఇక్కడ శౌరి అంటే అర్థము శ్రీకృష్ణుడికి శౌరి అనే పేరుంది. ఎందుకొచ్చింది ఇక్కడ మనకి ఇవి టెక్స్ట్ బుక్ నుంచి మనకి న్యూగా మారిన అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుంచి అయితే మీరు చదవండి. అవే వస్తున్నాయి బిట్స్ ఎక్కువగా. శౌరి అంటే శ్రీకృష్ణుడి తండ్రి వాళ్ళ తండ్రి. బసవరాజు అప్పారావు గారి గాంధీ మహాత్ముడు పాఠము ఈ ప్రక్రియలో ఉంది. ఫస్ట్ ఆప్షన్ గేయము, సెకండ్ ఆప్షన్ పద్యము, థర్డ్ ఆప్షన్ వ్యాసము, ఫోర్త్ ఆప్షన్ వచన కవిత. గాంధీ మహాత్ముడి పాఠం అనేది గేయ ప్రక్రియకి చెందింది. నూతన కాంతి అనే అర్థాన్ని ఇచ్చే పదం ఉత్కృష్టము, సెకండ్ ఆప్షన్ నికుంజము, థర్డ్ ఆప్షన్ మిసిమి, ఫోర్త్ ఆప్షన్ రే వెలుగు. నూతన కాంతి అంటే మిషిమి. ముఖం పదానికి వికృతి పదము. ఇక్కడ మనకి ప్రకృతులు, వికృతులు, ఉత్పత్త్యార్థాలు, నానార్థాలు, అర్థాలు నుంచి ప్రతి టాపిక్ నుంచి అయితే ఒక బిట్ అయితే వస్తుంది. మీరు సిలబస్‌లో ఏ టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచి అయితే బిట్స్ అయితే వస్తున్నాయి. ముఖము, మొఘము, అననము, ముకురం. ఇక్కడ చూడండి ముఖము అనేది మొగము. ఇవి తచ్చమాలు, తద్భవాలు అని అంటారు కదండీ. ప్రకృతులనేమో తత్సమాలు అంటారు. వికృతులేమో తద్భవాలు అని అంటారు. ఈ ప్రకృతులు తత్సమాలు ప్రకృతి అంటే మనకి సంస్కృత ప్రాకృతిక పదాల నుంచి వచ్చిన తెలుగు పదాలని ప్రకృతులు అంటారు. వికృతులు అంటే మనకు తెలుగు పదాల నుంచి వచ్చిన పదాలని వికృతులు అని అంటారు. వికృతులని తద్భవాలు అంటారు. ప్రకృతులని తత్సమాలు అంటారు. గుణము పదానికి నానార్థాలు. ఫస్ట్ ఆప్షన్ ఊరు, దారము, సెకండ్ ఆప్షన్ బాధ, లక్షణము, థర్డ్ ఆప్షన్ గమనము, నారి, ఫోర్త్ ఆప్షన్ వింటినారి, స్వభావము. గుణము అనే దానికి నానార్థాలు. నానార్థాలు అని అంటే మనకి పర్యాయ పదాలు వేరు, నానార్థాలు వేరు, అర్థాలు వేరు, ఉత్పత్తార్థాలు వేరు. ఇప్పుడు నానార్థాలు అంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉండడాన్ని నానార్థాలు అంటారు. ఒక్కొక్కసారి మనకి ఇలా ఇవ్వకుండా గుణము అనే పదం ఇవ్వకుండా వేరు వేరు అర్థాలు గల పదాలని ఏమంటారు అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు మీరు? అలా నానార్థాల, ఉత్పత్తార్థాల, పర్యాయ పదాల అని ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు వేరు వేరు అర్థాలున్న పదాలని ఏంటి? నానార్థాలు అని అంటారు. ఇక్కడ చూడండి గుణము పదానికి నానార్థం ఏమిటి? వింటినారి స్వభావము అనేది గుణము అనే దానికి నానార్థము. తృతీయ విభక్తి ప్రత్యయం గల వాక్యాలను గుర్తించండి. ఈ విభక్తుల నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చింది చూడండి. ఫస్ట్ ఆప్షన్ రాముని వలన వెళ్ళెను, రాముని కొరకు వెళ్ళెను, రామునితో వెళ్ళెను, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాముని గురించి వెళ్ళెను. ఇక్కడ వలన, కంటే, పట్టి అనేటివి ఏంటండి?
ఇక్కడ మనం ఫస్ట్ అయితే క్వెషన్‌కి అయితే ఆన్సర్ చూద్దాం. తృతీయ విభక్తి అంటే రామునితో. ఇక్కడ తృతీయ అంటే ఇక్కడ తా ఉంది కదండీ! మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ తా ఉంది కదా! ఇక్కడ తో వచ్చింది. చూడండి తృతీయ విభక్తిలో రామునితో, చేతంచే, తోడంతో అని ఉంటే తృతీయ విభక్తి. ఫస్ట్ డూమూవులు ప్రథమా విభక్తి. నిన్, నున్, లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతంచే తోడంతో అనేది తృతీయ విభక్తి. కొరకు కై అనేది చతుర్థి విభక్తి. వలనన్ కంటే పట్టి అనేది పంచమి విభక్తి. యొక్క లో లోపల అనేది షష్ఠి విభక్తి. అందున్ అనేది అందున్ అనేది సప్తమి విభక్తి. నన్ అనే విభక్తి కూడా ఉందండి. ఇలాగా మీరు అన్నీ నేర్చుకోండి. కొరకు కై అనేది పంచమి విభక్తి. వలన కంటే విభక్తి పంచమి విభక్తి. కొరకు కై అనేది చతుర్థి విభక్తి. యొక్క లో లోప కూర్చి గురించి అనేటి ద్వితీయ విభక్తి. నిన్, లున్, కూర్చి, గురించి అనేటివి ద్వితీయ విభక్తి. ఇక్కడ మీకు 4 ఆప్షన్లకి 4 క్వెషన్లు ఆన్సర్ చేశారు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట అనేది ఒక సామెతన. సెకండ్ ఆప్షన్ పొడుపు కథ. థర్డ్ ఆప్షన్ శబ్ద పల్లవాలు. ఫోర్త్ ఆప్షన్ జాతీయం. చూడండి 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట అనేది ఒక సామెత. యుద్ధము పదానికి పర్యాయ పదాలు. యుద్ధము అనే పదానికి పర్యాయ పదం. ఫస్ట్ ఆప్షన్ సంగ్రామము, సంచితము. సెకండ్ ఆప్షన్ రణము, అంజి. థర్డ్ ఆప్షన్ రణము, స్వాంతము. ఫోర్త్ ఆప్షన్ అంజి, సాధిక. ఇక్కడ చూడండి యుద్ధము అంటే రణము, అంజి అనే పర్యాయ పదాలు. చూసారా పర్యాయ పదాల నుంచి కూడా మనకి ఒక బిట్ అయితే వచ్చింది. ప్రకృతి వికృతుల నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. నానార్థం నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. ఇవన్నీ మనకి లెసన్‌లో ఉన్నాయండి. లాస్ట్ పేపర్‌లో లెసన్ అయిపోయిన తర్వాత ఉంటున్నాయి. మనకి టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటున్నాయి. ఇవన్నీ అయితే మీరు రోజు చదవండి. రోజు చదివితే అవి ఆటోమేటిక్‌గా గుర్తుండిపోతాయి. పురసత్తులు అనే మాండలిక పదానికి అర్థం. ఫస్ట్ ఆప్షన్ తేలిక. సెకండ్ ఆప్షన్ పనులు. థర్డ్ ఆప్షన్ అవకాశము. ఫోర్త్ ఆప్షన్ శ్రమ. పురసత్తులు అని అంటే మాండలిక పదానికి అర్థం. చూడండి అవకాశము అనేది పురసత్తుల అనే మాండలిక పదానికి ఒక అర్థం. సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ వాక్యం. ఫస్ట్ ఆప్షన్ సంక్లిష్ట వాక్యము. సెకండ్ ఆప్షన్ సకర్మక వాక్యము. థర్డ్ ఆప్షన్ కర్మణీ వాక్యము. ఫోర్త్ ఆప్షన్ అకర్మక వాక్యము. ఈ వాక్యాల నుంచి కూడా మనకి బిట్స్ అయితే వస్తున్నాయి. చూడండి అకర్మక వాక్యము. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇక్కడ కర్మ లేని వాక్యాలని అకర్మక వాక్యాలు అంటారండి. ఇక్కడ కర్మ ఉన్న వాక్యాలని సకర్మక వాక్యాలు అని అంటారు. సంక్లిష్ట వాక్యాలు అని అంటే రెండు అసమాపక క్రియలు అంటే భవిష్యత్తులో జరిగిన వాటిని 2 అసమాపక క్రియలని సంక్లిష్ట వాక్యాలు అని అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను సంక్లిష్ట వాక్యానికి. రాము అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి అన్నం తిని బడికి వెళ్ళాడు. ఒక అసమాపక క్రియ ఉంది. ఒక సమాపక క్రియతో ఎండ్ అయ్యే వాటిని సంక్లిష్ట వాక్యము అని అంటారు. క్రింది అక్షరాలలో కంఠ తాళవ్యము. ఈ కంఠ తాళవ్యాలు, ఊష్మాలు, దంచాలు వీటి నుంచి కూడా బిట్ అయితే వస్తుంది. ఇవి మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయండి. అవి అయితే మీరు చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏ, సెకండ్ ఆప్షన్ వు, థర్డ్ ఆప్షన్ ఈ, ఫోర్త్ ఆప్షన్ ఔ. చూడండి కంఠ తాళవ్యాలు అనేది ఏ అనేది కంఠ తాళవ్యం. మీరు పరీక్షలు బాగా రాయండి. ఈ వాక్యంలో మీరు అనేది ఫస్ట్ ఆప్షన్ ప్రథమ పురుష బహువచనము. సెకండ్ ఆప్షన్ మధ్యమ పురుష బహువచనము. థర్డ్ ఆప్షన్ ఉత్తమ పురుష బహువచనము. ఫోర్త్ ఆప్షన్ మధ్యమ పురుష ఏకవచనము. మీరు ప్రతి ఒక్కరు ఇప్పటివరకు అయితే చూసారు కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే
ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ప్రమోట్ అయితే అవుతుందండి. ఇంకొంతమంది చూడడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను. ప్రథమ పురుష అంటే ఏమిటి? మధ్యమ పురుష అంటే ఏంటి? ఉత్తమ పురుష ఇవైతే వీటి నుంచి అయితే ఖచ్చితంగా మనకి బిట్లయితే వస్తున్నాయండి. నేను ఉత్తముడు. నా గురించి చెప్పుకోవడాన్ని, నీ గురించి నువ్వు చెప్పుకోవడాన్ని నువ్వు ఉత్తముడివి. నేను ఉత్తముడిని అనుకోండి. నీవు మధ్యముడివి. నీ గురించి చెప్పుకునేదానికి నీవు మధ్యముడివి. వేరే వాళ్ళు అతడు, ఆమె అక్కడ వేరే ఆళ్ళ గురించి చెప్పే వాటిని ప్రథమ పురుష. ఫస్ట్ వేరే వాళ్ళ గురించి మనము ప్రథముడు అని ఇచ్చాము. మధ్యములు ఏమంటే నీకు మధ్యములు ఇచ్చాము. నిన్ను నువ్వు ఉత్తముడుగా ఊహించుకున్నావు అని అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ బిట్‌ని అయితే మీరు చేయొచ్చు. ప్రతి దాంట్లో మనకి డిఎస్సిలో కానీ, టెట్‌లో కానీ ఈ బిట్ అయితే వస్తుందండి. చాలా ఈజీ బిట్ ఇది. ఇక్కడ మీరు అంటే మీరు అనేది మధ్యమ పురుష. మీరు అనేది ఇక్కడ ఎక్కువ మంది గురించి చెప్తున్న బహువచనం సూచిస్తుంది కాబట్టి ఇక్కడ మధ్యమ పురుష బహువచనము. 49th క్వశ్చన్. మయూర శాబకము ఈ సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం రాయుము అని అన్నారు. ఇక్కడ మయూర మరియు శాబకము ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ మయూరం యొక్క శాబకము. థర్డ్ ఆప్షన్ మయూరము అనేది శాబకము. ఫోర్త్ ఆప్షన్ శాబకము మరియు మయూరము. ఇక్కడ శాబకము, మయూరము, శాబకము అనేది మయూరం యొక్క శాబకము అనేది రైట్ ఆన్సర్. చంపకమాల పద్యంలో 3వ గణం ఏమిటి? మనకు చంపకమాలకి పద్యంలో ఏముంటాయి? నజబజ జజర అనే గణాలు అయితే ఉంటాయి కాబట్టి చంపకమాలకి 3వ గణము అని అడిగారు. 3వ గణము అని అంటే న జ బ అనేది ఇక్కడ సరైన సమాధానం. మీరు ఈ చంపకమాలలో లఘువులు ఎన్నున్నాయి, గురువులు ఎన్నున్నాయని కూడా ఇప్పుడు అడుగుతున్నాడు. అందుకని మీరు చంపకమాల పద్యం గురించి మీరు ఎన్ని గణాలు ఉంటాయి, ఎన్ని పాదాలు ఉంటాయి, ఎన్ని అక్షరాలు ఉంటాయి, యతి స్థానము ఎన్నో స్థానానికి చెల్లుతుంది, మొత్తం ఎన్ని ఒక పాదానికి 19 అక్షరాలు ఉంటాయి, 11వ స్థానము ఒకటవ స్థానానికి 11వ స్థానానికి ఎత్తి చెల్లుతుంది. గణాలు ఇప్పుడు నజబజ జజర అనే గణాలు అయితే ఉంటాయి చంపకమాలకి. ఇలాగా మీరు దాని గురించి మొత్తం అయితే చదవాల్సి అయితే ఉంటుంది. దివ్య ఔషధము ఈ పదంలోని సంధి ఏమిటి? ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి, సెకండ్ ఆప్షన్ గుణ సంధి, థర్డ్ ఆప్షన్ అనాదేశ సంధి, ఫోర్త్ ఆప్షన్ వృద్ధి సంధి. దివ్య ప్లస్ ఔషధము ఇక్కడ దివ్య ఔషధము అవుతుంది కాబట్టి ఇక్కడ ఔ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి? వృద్ధి సంధి వస్తుంది. క్రింది వాటిలో సరైన కర్మని వాక్యం చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ దాతలు గొప్ప దానాల చేత కీర్తిగాంచారు. సెకండ్ ఆప్షన్ దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. థర్డ్ ఆప్షన్ దాతల చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి. ఫోర్త్ ఆప్షన్ గొప్ప దానాల చేత దాతలు గొప్పవారయ్యారు. ఇక్కడ కర్మని వాక్యము అని ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ కర్త, కర్మ, క్రియ అన్నీ ఉండాలి దీంట్లో. కర్మ అంటే చూడండి, ఇక్కడ చేత అనేదైతే రావాలి. దాతల చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం. నీ కీర్తి పాలవలె తెల్లగా ఉంది. ఇందులో అలంకారం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ రూపక అలంకారము, సెకండ్ ఆప్షన్ ఉత్ప్రేక్ష అలంకారము, థర్డ్ ఆప్షన్ ఉపమా అలంకారము, ఫోర్త్ ఆప్షన్ అతిశయోక్తి అలంకారము. ఇక్కడ చూడండి, నీ కీర్తి పాలవలె ఇక్కడ ఉపమానాన్ని కీర్తిని దేంతో పోలుస్తాడు? ఇది ఉపమేయం.
ఇక్కడ దేనితో పోలుస్తున్నాడు? తెల్లని పాలతో పోలుస్తున్నాడు. కాబట్టి ఉపమానం ఇక్కడ పాలు. ఇక్కడ ఉపమానము పాలతో పోలుస్తున్నాడు. ఇక్కడ వలె అనేది ఉపమా వాచకము. ఇక్కడ మనము ఈ కీర్తిని పాలతో పోలుస్తున్నాడు కాబట్టి ఇక్కడ వలె అనేది ఉంది కదా, దీనికి ఉపమా అలంకారము అయితే వస్తుంది. సంధివశాత్తు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావడం. ఒక అక్షరాన్ని తొలగించి మరో అక్షరం రావడం అనేది. ఫస్ట్ ఆప్షన్ నిషేధము, సెకండ్ ఆప్షన్ వికల్పము, థర్డ్ ఆప్షన్ ఆగమము, ఫోర్త్ ఆప్షన్ ఆదేశము. చూడండి, ఇక్కడ ఒకటి తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావడం అనేది ఆదేశం. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని అన్నది ఎవరు? ఇది మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అండి. ఇవి 5 బిట్స్ అయితే వస్తున్నాయి. సైమన్ పాటర్. సైమన్ పాటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మానవుడు తన అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకుంటూ తెలిపే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ, మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అన్నది సైమన్ పాటర్కి అయితే చెప్పాడు. సెకండ్ ఆప్షన్ హాకెట్, బల్లార్డ్, రైబర్. వీళ్ళు ఏ నిర్వచనం ఇచ్చారో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నిర్వచనాల నుంచి అయితే ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానము. ఫస్ట్ ఆప్షన్ లేఖనము, సెకండ్ ఆప్షన్ శ్రవణము, థర్డ్ ఆప్షన్ భాషణము, ఫోర్త్ ఆప్షన్ పఠనము. భాష నేర్చుకోవడానికి ప్రధాన సోపానం ఏమిటి? ఫస్ట్ నేర్చుకునేది మనము శ్రవణం ద్వారా నేర్చుకుంటాం. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ మాక్స్ ముల్లర్, సెకండ్ ఆప్షన్ హెలెన్ పార్క్ హరస్ట్, థర్డ్ ఆప్షన్ ప్రొబెల్, ఫోర్త్ ఆప్షన్ ఇజ్లర్. చూడండి, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించింది ప్రొబెల్. విద్యార్థి భవిష్యత్తు విద్యా జ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతి ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ సంకలన మూల్యాంకనం, సెకండ్ ఆప్షన్ వ్యవకలన మూల్యాంకనం, థర్డ్ ఆప్షన్ లోప నిర్ధారణ మూల్యాంకనం, ఫోర్త్ ఆప్షన్ ప్రాకృతిక మూల్యాంకనము. చూడండి, ప్రాకృతిక మూల్యాంకనము అనేది సరైన సమాధానం. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఏ నగరంలో ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఢిల్లీ, సెకండ్ ఆప్షన్ కొచ్చిన్, థర్డ్ ఆప్షన్ మద్రాస్, ఫోర్త్ ఆప్షన్ బెంగళూరు. ఇక్కడ సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో నాన్ డిటెక్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ఇప్పుడు? 1961, సెకండ్ ఆప్షన్ 1971, థర్డ్ ఆప్షన్ 1981, ఫోర్త్ ఆప్షన్ 1991. ఇక్కడ మనకి 1971 ఈజ్ ద రైట్ ఆన్సర్. నాన్ డిటెక్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది 1971. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్స్ అయితే వస్తుంది. మీరు అది క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. మా ఛానల్లో టెట్ డిఎస్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయండి. కంటెంట్కి సంబంధించి, సైకాలజీకి సంబంధించినది, జీకే కరెంట్ అఫైర్స్, ఇలా సిలబస్ అన్నిటి గురించి అయితే వీడియోలు అయితే పోస్ట్ అయితే చేస్తున్నామండి. ఇవి రీసెంట్గా జరిగిన పేపర్స్ మాత్రమే, మేము జెన్యూన్ కంటెంట్ మాత్రమే అందిస్తాము మీకు. మా ఛానల్లో ఇప్పటి వరకు అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దాంట్లో నేనైతే సిలబస్ అయితే అప్లోడ్ అయితే చేశానండి. మీరు సిలబస్ని అయితే ఒకసారి అయితే చూడండి. సోషల్, ఎడ్జిటి, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎడ్జిటి, తెలుగు, స్కూల్ అసిస్టెంట్,
ప్లస్ టీజీటీ, పీజీటీ సిలబస్, సోషల్, తెలుగు 2 అయితే అప్లోడ్ అయితే చేశాను. బయాలజీ సిలబస్ కూడా తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి అయితే అప్లోడ్ అయితే చేశానండి. మీరు ఒకసారి అవి కూడా చూడండి. ప్లస్ నేను ఈ సైకాలజీ బిట్స్ అన్నీ ప్లే లిస్ట్‌లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఒకసారి మీరు ప్లే లిస్ట్‌కెళ్ళి ఆ ప్లే లిస్ట్‌ని కూడా మీరు ఒకసారి అయితే ఆ బిట్స్ కూడా మీరైతే చేయండి. మనకు సైకాలజీలో ఎక్కువగా మనం చదవడం వేరు, బిట్స్ చేయడం వేరు. బిట్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్‌లో మీరు బిట్స్ బాగా చేయగలుగుతారు. ఇది హెచ్‌జిటికి పేపర్ అండి. ఇది అందరికి ఉపయోగపడుతది. అటు ఏపీ వాళ్ళకి, ఇటు తెలంగాణ వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడతది. ఇదైతే హెచ్‌జిటి వాళ్ళు, టీజీటీ వాళ్ళు, పీజీటీ వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరైతే పేపర్ అయితే చెయ్యండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. టెట్, డీఎస్సీ రాసే వాళ్ళందరికైతే ఆల్ ది బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీరు ఒక కృతజ్ఞతా భావంతో ఇచ్చేది మాకు ఒక లైక్ మాత్రమే. థ్యాంక్స్ రూపంలో ఇచ్చేది. ఆ లైక్ అయితే మీరు ప్రతి ఒక్కరు చూసిన వారు లైక్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మీరు ఓవరాల్‌గా ఈ 30 బిట్స్‌లో మీరు ఎన్ని చేయగలిగారనేది కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి.